స్తోత్రమేసయ్యా, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దినములు మరి గతించిపోతున్నాయి, సమయము గతించిపోతుంది. మరి గాలికి పొట్టు ఎగురినట్లు సంవత్సరాలు, దినాలు గడిచిపోతున్నాయి. అప్పుడే ఈ సంవత్సరము మరి అయిపోవచ్చింది. ఏదేమైనా దేవుని కృపను బట్టి మరి దినం 16వ తారీఖు మరి అడిగిపెట్టి ఉన్నాం. మరి కొన్ని రోజులు మాత్రమే, 14 రోజులు లేదా 15 రోజులు మాత్రమే మన మధ్యలో ఉన్నాయి. మరి ఆత్మీయంగా బలపడండి. నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాల కోసం దేవుని సన్నిధిలో కనిపెట్టండి. తద్వారా నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు మనందరికీ వస్తాయి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహా కార్యములు, లెక్కలేరని అద్భుత క్రియలు చేయవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప వాగ్దానంతో మనకు సెలవిస్తున్నాడు. ఏమనంటే, ఆయన పరిశోధింపజాలని, నీవు ఒకవేళ ఆయన చేసే కార్యాల్ని మనం పరిశోధించాలన్నా పరిశోధించలేమని లేనన్ని గొప్ప కార్యాలు ఆయన చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మనకిస్తున్న వాగ్దానం అద్భుతం. ఆయన పరిశోధింపజాలని వాగ్దానాలు మన జీవితంలో చేస్తానంటున్నాడు. ఈ మాటలు నమ్ముతారా? లెక్కలేనన్ని మహాచర్య కార్యములు నీ జీవితంలో చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి అంటే, మరి దేవునికి దగ్గరగా జీవించినప్పుడు, దేవునితో అంటు కట్టబడి మనం సాగుతున్నప్పుడు, మరి తీగె ద్రాక్షవల్లిలో ఉంటే ఏ విధంగా ఫలిస్తుందో, మరి మనమును కూడా ఆయన చేత అంటు కట్టబడి ఆయనలో, ఆయన వాక్యాలు, ఆయన కట్టడలు, ఆయన విధులు అనుసరించి నడవగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, లెక్కలేని మహశ్చర్య కార్యములు మరి జరుగుతాయని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దినం మరి అనేకమైన శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. ఏమున్నా సరే పరిశుద్ధతను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని మరి పెంపొందించుకుంటూ దేవుల్లో ముందుకు సాగిపోతే మరి ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయని మీ ఉదయాన్నే దేవుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు ఇస్తాయా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలే. ఎంతమంది ప్రజలు నా తండ్రి రకరకాలైన పరిస్థితుల్లో నాయన ఈ వాగ్దానాన్ని వింటున్నారు, ప్రార్థనలో ఎక్కుపిస్తున్నారో వారందరి జీవితాల్లో ఒక అద్భుతం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ఒక అద్భుతం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నా తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన, ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాలు మీరు దయచేయండి ప్రభా. కృంగిపోతున్న బిడ్డలను ప్రభా లేవనెత్తని ఆదరించండి ప్రభా. నీకు వందనాలు. నేను రకరకాల నేను కాంప్లికేషన్స్తో బలహీనకు చెంది నేను వ్యాధులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, వ్యాధులతో ప్రభా నేను అణిచివేయబడుతున్నారు, కృంగిపోతున్నారు. వారందరినీ కనికరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారందరూ నేను నిన్ను ఒకవేళ నీ కార్యాలు పరిశోధించాలని మేము పరిశోధింపజాలం ప్రభా. అట్టి అద్భుత క్రియలు చేస్తానని వాగ్దానం చేస్తున్నావు. కనుక ఈ దినం నీ బిడ్డలు ఎంతమంది ప్రజలు ఎక్కుపిస్తున్న వారందరి జీవితాల్లో ఒక్కొక్క అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సరం రాబోతుంది, నూతన వాగ్దానాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఇంక దినం ప్రభు వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్న వారికి చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం లేని గర్భఫలాలు దయచేయండి. అలాగే చంటి బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు నాయన. ప్రతి పరిస్థితిలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దినం ప్రయాణాల్లో, ప్రార్థన నాయన, రాకపోకల్లో సమస్తములో మీరు తోడయండి. అలాగే తండ్రి, ఈ దినాన్ని బిడ్డలు చేయి. అలాగే తండ్రి, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నా తండ్రి, పాడి పంటల సమస్తములు మీరు తోడయండి మరి ప్రార్థిస్తున్నాను. పారిశుద్ధ్య కార్మికులు, ఉన్నతమైన అధికారుల వరకు కాపాడి మా గ్రామాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, మంత్రులు, ప్రధానులు, అధికారులు అందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను. అది ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకోవడానికి బిడ్డలు అందరికీ క్రీస్తు నామంలో ప్రభా నేను ఒక అద్భుతం, నీ యొక్క క్షేమము, సమాధానం కుటుంబాలకు ఉండునుగా కానీ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
నేను నమ్ముతున్నాను ప్రియమంది అని బిడ్డారా, ప్రభు మనందరినీ ప్రతి దినము బలపరుస్తున్నారు కనుక మీరును బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా అనేక మందిని మీరు బలపరచండి. ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే బట్టి మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేసిన దేవుడు కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.